అమెరికా ఇరాన్ వార్ను సాకుగా చూపి కస్టమర్లను దోచుకునే పనిలో ఉన్నాయి హోటల్స్. ఇప్పటి వరకు స్టేట్ జీఎస్టీ చేరుస్తూ బిల్లులు ఇచ్చిన హోటల్స్ ఇప్పుడు గ్యాస్ ఛార్జీల పేరుతో అదనంగా కస్టమర్స్ నుంచి వసూలు చేయటం మొదలుపెట్టాయి. ఆ గ్యాస్ ఛార్జీలు ఒక్కో బిల్లుపై 5-10 రూపాయలు కాదు, ఏకంగా 30 రూపాయలు. గ్యాస్ ఛార్జీల పేరుతో హోటల్స్ చేస్తున్న దోపిడీపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా చేస్తున్న వార్ను సాకుగా చూపి అందరికాడికి దోచుకోవటమే పనిలో పడ్డాయి తెలంగాణలోని కొన్ని హోటల్స్. ఎల్పీజీతో పాటు కమర్షియల్ గ్యాస్ సప్లై విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంటూ ఉండడంతో దోపిడీకి ఇదే అవకాశం అనుకున్న కొన్ని హోటల్స్ ఇష్టానుసారంగా రేట్లు పెంచేశాయి. కమర్షియల్ సిలిండర్స్ లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడడం లేదా ఐటమ్స్ తగ్గించడమో జరుగుతోంది. అయితే కొన్ని హోటళ్లు మాత్రం ఆ పని చేయకుండా గ్యాస్ కొరత పరిస్థితులను అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు దిగాయి. ఇప్పటి వరకు ఎస్జీఎస్టీ, సిజీఎస్టీలు మాత్రమే వసూలు చేసిన హోటళ్లు ఇటీవల కస్టమర్స్ కు ఇచ్చే బిల్లుల్లో ఎస్జీఎస్టీ, సిజీఎస్టీతో పాటు గ్యాస్ ఛార్జీల అంశాన్ని చేర్చి అదనంగా వసూలు చేస్తున్నాయి. గ్యాస్ ఛార్జీల పేరుతో ఇటీవలనే తమిళనాడు, కర్ణాటకలో హోటల్స్ కస్టమర్స్ నుంచి వసూలు చేయటం మొదలుపెట్టాయి. తెలంగాణలోని హోటల్స్ కూడా మేమేం తక్కువ అంటూ కస్టమర్స్ కు టిఫిన్స్ తో పాటు గ్యాస్ ఛార్జీలను వడ్డిస్తున్నాయి. ఎస్జీఎస్టీ, సిజీఎస్టీ వసూలు చేయడానికి ప్రభుత్వాల ఆమోదం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు గ్యాస్ ఛార్జీలు ఏంటని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది గచ్చిబౌలిలోని ఒక హోటల్. గ్యాస్ ఛార్జీల పేరుతో 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ ఇచ్చిన బిల్లు. కస్టమర్ తీసుకున్న ఒక దోశకు 79 రూపాయలైతే గ్యాస్ ఛార్జీ పేరుతో 30 రూపాయలు వసూలు చేశారు. గ్యాస్ ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేయటంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులపైన గ్యాస్ ఛార్జీలని పేర్కొంటూ అదనంగా వసూలు చేస్తే ప్రభుత్వం నుంచి సమస్య వస్తుందని భావించిన హోటల్స్ ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఫుడ్ సప్లై చేసి క్యాష్ తీసుకుంటున్నాయి. రేటు పెంచారేంటి అని అడిగితే గ్యాస్ ధర పెరిగిందని చెబుతున్నాయి. కొన్ని హోటల్స్ యజమానులైతే బ్లాక్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటున్నామని, దాంతో రేట్లు పెంచాల్సి వచ్చిందని కస్టమర్ల మొహాల మీదనే చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ ఛార్జీల పేరు మీద ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అదనపు సొమ్మును కలెక్ట్ చేస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.